చిన్న ఎలుక ఒకరోజు అటూ ఇటూ పరిగెత్తుతూ అనుకోకుండా నిద్రపోతున్న సింహం ముఖం మీదగా పరిగెత్తింది. అకస్మాత్తుగా సింహం లేచి ఒక్కసారిగా ఎలుకను తన బలమైన పంజాలో పట్టేసింది. దానిని మింగేయబోతుండగా ఎలుక భయంతో ఇలా అంది, దయచేసి సింహరాజా, మీరు నాకన్నా చాలా పెద్దవారు. నన్ను తినకండి. నేను చిన్నవాడినైనా ఒకరోజు మీకు ఉపయోగపడవచ్చు. సింహం దీనిని విని బాగా నవ్వుకుంది. అది నిజమే. ఈ వారం నేను అప్పటికే ఒక అడవి ఎద్దును, 2 అడవి పందులను తిన్నాను. ఇప్పుడే నాకు ఆకలి లేదు అని చెప్పి ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్లు వేసిన వలలో చిక్కుకుంది. అది బిగ్గరగా గర్జిస్తూ బాధతో అల్లాడింది. అప్పుడే ఆ చిన్న ఎలుక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, నేను మీ అరుపు విన్నాను, ఇప్పుడే బయటకు తీయగలను అని చెప్పింది. రాత్రంతా ఎలుక తన పదునైన పళ్లతో తాడులు కొరుకుతూ ఒక్కొక్కటిగా కత్తిరించింది. చివరికి సింహం పూర్తిగా విముక్తమైంది. ఆ రోజు నుంచి సింహం గుహలో ఎలుక ఎలాంటి భయం లేకుండా సంతోషంగా జీవించింది.